ప్రైజ్ ద లార్డ్. లూకాసు వార్త 15:31. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన, ఇద్దరు కుమారులు ఉంటారు. చిన్న కుమారుడు ఆస్తిలో సగభాగం తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. బాగా చెడిపోయి అంతా ఆస్తిని పోగొడతాడు. అప్పుడు చిన్న కుమారుడు తినడానికి ఏమీ లేక పందుల పొట్టును కూడా తింటాడు. అప్పుడు అతను పశ్చాత్తాపడి, నా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం నన్ను ఒక కుమారుడిగా ఉంచకపోయినా పనివాడిగా అయినా ఉండనిస్తాడని తలుచుతాడు. అప్పుడు ఆయన వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనని క్షమించమని అడుగుతాడు. తండ్రికి ఒకసారి తన చిన్న కుమారుడిని చూడగానే చాలా ఆనందం అనిపించి మంచి విందు చేస్తాడు. మనలో ఎవరైనా యేసే నుండి దూరంగా వెళ్ళినా మన తప్పు తెలుసుకుని ఒకసారి వెనక్కి రాగానే ఆయన ముందులాగే మనల్ని ప్రేమిస్తారు. అందులో అస్సలు అనుమానం లేదు. ఒకసారి మనం ఆయన దగ్గరికి వస్తే మనం ఆయన కుమారులం, కుమార్తెలంగా ఉంటాము. ఆమెన్.